జగన్మోహన్ రెడ్డికి హిందూ దేవాలయం మీద భక్తి లేదు. అతను ఒక క్రిస్టియన్. $9,72,000 అంటున్నాడంటే 14 కోట్లు కట్టిన సెటిల్మెంట్ చేశారు. దొంగతనం కేసుకి లోక్ అదాలత్లో వస్తుందా? దాన్ని చేయడానికి వీళ్ళెవరు? 14 కోట్ల రూపాయలు రాసిచ్చారంటే దీని కింద ఎన్ని వందల కోట్లు జరిగింది? దీని వెనకాల సెటిల్మెంట్ చేసిన వ్యక్తులు ఎవరు? వాళ్ళంతా కూడా నాస్తికులు. హిందూ భక్తుల మీద మనోభావాల మీద ద్వేషం ఉందో దీన్ని బట్టి తెలుస్తా ఉంది. అదే వాటికన్ సిటీ లాంటి దేశాలు ఇలాంటి దొంగతనం జగన్మోహన్ రెడ్డి చిన్న దొంగతనం చెప్తాడా? ఎందుకు చెప్తాడు? అది వాళ్ళకి క్రిస్టియన్ కాబట్టి అది చెప్పడు. ఇతనికి హిందువుల మీద మనోభావాలు దెబ్బతీసేదానికి అతను ఉన్నాడు. ఎందుకని జగన్మోహన్ రెడ్డి చిన్న దొంగతనమే దీన్ని ఎంత రాదంతం చేస్తారని మాట్లాడే? ఆయన పెద్ద దొంగ కదా, అది కాబట్టి ఇది కొంచెం చిన్న దొంగతనంగా కనబడుతుంది. ఆయనకు ఒక 10,000 కోట్లు 20,000 కోట్లు అయితే పెద్ద దొంగ ఉంటుంది. ఈయనకు వచ్చి అది చాలా చిన్నది, రోజువారీ ఖర్చుల కిందకి వస్తుందన్నమాట ఆయనకి. అంటే జగన్మోహన్ రెడ్డి ఇలా మాట్లాడటం అసలు రాష్ట్రంలో స్వేచ్ఛ లేదు, మాట్లాడేది సరిగ్గా లేదు, అది అని మాట్లాడుతుంది. దాని మీద మీరేమంటారు? స్వేచ్ఛ లేకపోతే ఎట్లా మాట్లాడుతున్నావు? అబద్ధాలే మాట్లాడుతుంటే నేను వాక్ స్వాతంత్రం ఆంధ్ర రాష్ట్రంలో ఉంది కాబట్టి మాట్లాడుతున్నావు.